ఇరాన్కు సంబంధించిన ఒక క్రిటికల్ యురేనియం ప్లాంట్ అండి, యాజ్ద్ అంటారు. ఈ ప్రాంతంలో ఇది ఉంటుంది. సో నిన్న ఇజ్రాయెల్ వాళ్ళు దీనిపైన భీకరమైన దాడులు చేశారండి. అలాగే కోందాబ్ అని అంటారు, కోందాబ్ పవర్ ప్లాంట్ అంటారు. దీని మీద అమెరికా ఎట్టి పరిస్థితుల్లో దాడులు చెయ్యదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రామిస్ చేశాడు. దానిపైన నిన్న ఇజ్రాయెల్ వాళ్ళు పెద్ద లెవెల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. సో జేడీ వాన్స్ అనబడే అమెరికా వైస్ ప్రెసిడెంట్, ఇతను బెంజమిన్ నెతన్యాహు పైన మండిపడ్డాడు. ఈ యుద్ధాన్ని ఆపాలి అని మేము శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాము, నువ్వు ఇలా వరస పెట్టి వాళ్ళ యురేనియం ప్లాంట్ అంటావు, పవర్ ప్లాంట్ అంటావు, స్టీల్ ఫ్యాక్టరీలు, బోలెడన్ని స్టీల్ ఫ్యాక్టరీలు అండి, వాటి మీద కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. బోల్డ్ అంతమంది ప్రాణాలు విడిచారు. సో ఇప్పుడు జేడీ వాన్స్ ఏమంటాడు, బెంజమిన్ నెతన్యాహు సే సారీ టు ఇరాన్, చెప్పరా? సరే బాస్, సారీ అయిపోయిందండి. ఇజ్రాయెల్ చాలా మంచి దేశము, వాళ్ళు సారీ చెప్పేశారు. మరి ఇరాన్ ఏం చేస్తుందండి? ఇరాన్ వాళ్ళు ఇమీడియట్గా నిన్నటికి నిన్న సౌదీ అరేబియాలో ఉండే ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ 3 ఆయిల్ ట్యాంకర్లు అండి, రీఫ్యూలింగ్ ట్యాంకర్స్, వాటిని టోటల్గా ధ్వంసము చేశారు. అలాగే ఇజ్రాయెల్లో టెల్ అవివ్ అంటారు కదా, వాళ్ళ రాజధాని మీకు మిజైళ్ల వర్షము కురిపించారండి. సో అలాగే ఒక లిస్టు విడుదల చేశారు, 11 ప్రాంతాలు. ఇందులో మీకు 6 ఇజ్రాయెల్కి సంబంధించిన స్టీల్ ఫ్యాక్టరీలు, అలాగే వాళ్ళ న్యూక్లియర్ సైట్స్, ఇంకొక 5 గల్ఫ్ దేశాలలో అంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్, ఈ దేశాలలో ఉండే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీస్ అనేటి ఫ్యాక్టరీలు, వీటి మీద మేము దాడులు చెయ్యబోతున్నాము ఒక లిస్టుని వేశారండి ఇరాన్. ఇప్పుడు జేడీ వాన్స్, మేము సారీ చెప్పేశాం, ఇజ్రాయెల్ వాళ్ళు సారీ చెప్పారు, కానీ ఇరాన్ ఎంత ప్రమాదముగా ఉందో చూడండి, ఎంత దారుణాలకు ఒడిగడుతున్నారు. వెరీ డేంజరస్ పీపుల్. బాగుందా? సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఒక భర్త రోజు తాగేసి ఇంటికి వచ్చి భార్యను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. చిత్రహింసలు కొడతాడు, మీకు ఎన్ని రకాలుగా హింసించాలో హింసిస్తాడు. తెల్లవారుజామున లేచి ఐఎమ్ సారీ అని అంటాడు. సో ఇప్పుడు ఈ భార్య, వద్దురా బాబు, నీతో నేను జీవించలేను, ప్రతిరోజు ఇలా అయితే ఎలాగా, నాకు నరకంలా ఉంది, నేను వెళ్ళిపోతాను అంటే మీ అత్తామామలు ఏమంటారు? అమ్మా, మా అబ్బాయి సారీ చెప్పాడు కదా, భర్త వచ్చి నీకు సారీ చెప్తున్నాడు కదా, వినాలి కదా, ఇంత రాక్షసిలా ప్రవర్తిస్తున్నావు ఏమిటి అడిగారు అనుకోండి. రోజు సారీ చెప్తాడు, రోజు రాత్రి వచ్చి కొడతాడు, తిడతాడు, హింసిస్తాడు, కానీ సారీ చెప్తాడు. అలా ఉందండి. మరి ఇజ్రాయెల్ ఈ స్థాయి ఒక దేశం మీద, వాళ్ళ పవర్ ప్లాంట్ మీద, వాళ్ళ యురేనియం ప్లాంట్ మీద ఇట్లాంటి దాడులు చేసి సింపుల్గా ఐఎమ్ సారీ అంటే అయిపోతుందా అండి? సరే, వాళ్ళు తిరగబడ్డారు అనుకోండి, చూసారా ఈ రాక్షసులు ఎలా ప్రవర్తిస్తున్నారు, వెరీ వెరీ డేంజరస్ మెన్ అవుట్ దేర్, దే ఆర్ ఈవిల్, సింపుల్గా అనేస్తారు. సో ఇది జరుగుతుంది. కానీ ఇరాన్ మాత్రము బాగా వాళ్ళు రాటు తేరిపోయారండి. ఇవన్నీ మాకు కాదురా, మీరు చెప్పే సారీలు, మీరు చెప్పే సీజ్ ఫైర్లు, యుద్ధాన్ని, ఇవన్నీ మేము నమ్మం. ట్రంప్ ఈ ప్రపంచానికి నేర్పించింది ఏమిటంటే నమ్మక ద్రోహం. మీరు ఇలా మాట్లాడండి, దీనికి వ్యతిరేకంగా ఇలా చెయ్యండి, అందరికీ ఇదే నేర్పించాడండి. ఇవాళ జేడీ వాన్స్ కూడా మీకు ముందే చెప్తాడు, నెతన్యాహుకి ఫోన్ చేసి, నేను ఇలా నిన్ను తిడతాను, నువ్వు మళ్ళీ నన్ను ఇలా తిట్టు, తరువాత నువ్వు సారీ చెప్పు, నేను కూడా నిన్ను క్షమించేస్తాను, మళ్ళీ మనం ఒక షాంపెయిన్ పార్టీ చేసుకుందాము, తరువాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇరాన్ మీద దాడులు చేస్తూ పో. మరి అక్కడ ఇరాన్కి ఎవరున్నారండి? మీకు పుతిన్ ఉన్నాడండి, రష్యా వాళ్ళు ఉన్నారు. ఈ నాటకాలంతా క్లియర్గా 5 ఏళ్లలో రష్యా వాళ్ళు నేర్చుకున్న పాఠాలు. వాడు ఏం మాట్లాడినా నువ్వు వినకు, అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చెప్పినా నువ్వు వినకు, నీకు ఏం కావాలో చెప్పు, మొత్తం మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాల మీద అంతా కూడా కొడుతూనే పో, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ను నువ్వు ఆపే. ఒక్క రష్యా, భారత్, చైనా, RIC వీళ్లకు సంబంధించిన ఓడలను మాత్రము నువ్వు ఆలోచే. మేమే నీ వెనక ఉన్నాం, మేమే నీ కోసరం ఉన్నాం. ఇవాళ కూడా మాట్లాడాం కదండి, థ్యాంక్ యూ పీపుల్ ఆఫ్ ఇండియా, వాళ్ళ మిజైల్స్ మీద. ఇదే మాట జర్మనీకి చెప్పారు, ఒక నాటో దేశం, జర్మనీకి వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు చూడండి, స్పెయిన్కి చెప్పారు.
సో ఇప్పుడు ఏమైపోయింది, ఈ కళ్ళబొల్లి కబుర్లు, ఈ నాటకాలు, ఇది ఏకంగా అమెరికా ప్రజలకు కూడా అర్థమైంది. పోయిన వీడియోలో మాట్లాడాను, 64% ట్రంప్ యొక్క ఈ నిర్ణయాన్ని, యుద్ధాన్ని అమెరికా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారండి. మీకు ఇవాళ లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇంపీచ్ ట్రంప్, ఈ ట్రంప్ని ఆ పదవి నుంచి తీసేయండి, అప్పుడే ప్రపంచం బాగుపడుతుంది. ఇలా యుద్ధాలని మా సైనికులు, మా కుటుంబ సభ్యులు, వీళ్ళ ప్రాణాలు పోతున్నాయి. మరి అక్కడ ట్యాంకర్ల మీద దాడులు చేశారండి ఇరాన్ వాళ్ళు, 6 మరణించారు కదా. ఇవాళ 12 మంది గాయాల పాలయ్యారు, హాస్పిటల్స్లో ఉన్నారు. అసలు ఎవరి యుద్ధం ఇది? ఎవరి కోసం యుద్ధం చేస్తున్నావు? ఇజ్రాయెల్ కోసం అంటే వాళ్ళకి అలవాటు, వాళ్ళు ఇలా యుద్ధాలు చేస్తూనే ఉంటారు. యూదులు అంటేనే యుద్ధాలు కదండి, వాళ్ళేమో ఆగరు, వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది. ఇవాళ ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో సౌత్ లెబనాన్లో ఉండే గ్రామాలండి, వీళ్ళు లౌడ్ స్పీకర్స్ తీసుకువెళ్ళి, ఎవరు ఇజ్రాయెల్ సైనికులు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెళ్ళి ఈ గ్రామాలనంతా వెకేట్ చెయ్యండి, ఎందుకంటే రేపు ఇక్కడ ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతాయి, పెద్ద పెద్ద ఎయిర్ స్ట్రైక్, మీరు చనిపోతారు. సో మిమ్మల్ని కాపాడడానికే మేము ఇలాంటి వార్నింగ్స్ ఇస్తున్నాము. వాళ్ళు అక్కడే పుట్టి పెరిగి జీవిస్తున్నారు కదరా, అది వాళ్ళ గ్రామాలు, వాళ్ళకే అధికారం ఉంటుంది కదా జీవించడానికి. ఇజ్రాయెల్ మన ఆప్తమిత్రుడండి, ఏ డౌటు లేదు. ఇరాన్ కన్నా ఇజ్రాయెల్తోనే మనకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కానీ ఇది ఏమిటి అర్థం కావడం లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు? గ్రామాల్లో ఉండే ప్రజలను వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారండి? సో సౌత్ లెబనాన్లో ఇది పరిస్థితి. అంటే చూడండి, ఇజ్రాయెల్ ఆగే మూడ్లోనే లేరండి, ఎవడు చెప్పినా వాళ్ళు ఆగరండి. మరి అలాంటిది ఈరాన్ కూడా తిరగబడినప్పుడు, ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు అమెరికా ఉంది, ఒక సూపర్ పవర్, అంటే ఈరాన్ వైపు రష్యా ఉంది కదా. ఇంకా భారత్ ఇండైరెక్ట్గా వాళ్ళతో వాళ్ళ ఫారిన్ మినిస్టర్తో మాట్లాడి మనం ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఎందుకు? ఒక ఎనర్జీ క్రైసిస్ అండి, ప్రపంచం అంతా లాక్డౌన్ వైపు వెళుతుంది. లిటరల్గా క్లోజ్ చేసేసుకుని ఇళ్లలో ఉండండి అంటే మనం చూసాం కదా 2020లో ఎన్ని దారుణాలు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మీరు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే నాకు మళ్ళీ ఇదే ప్రశ్న, నిద్రపోతున్నప్పుడు కూడా ఇదే. మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఎందుకు అమెరికా ఇజ్రాయెల్ను ప్రశ్నించరు? ముందు మీరు ఆపండి రా, మీ యొక్క F-35లు, మీ వార్షిప్స్ ఏవి ఇక్కడ ఉండకూడదు, తీసుకొని వెళ్ళిపోండి, మాకు మా దేశము ప్రజలే ముఖ్యము. ఇది వీళ్ళు మాట్లాడారు అనుకోండి, అప్పుడు ఎలా యుద్ధము కొనసాగుతుంది? ఆపాల్సిందే కదా. ఇప్పుడు ఈరాన్ లెజిటిమేట్ రైట్ అని దేన్ని అంటున్నారండి? అమెరికా వాడు మీ దేశాన్ని వాడుకుంటున్నాడు కాబట్టి మీ దేశం మీదే మా దాడు, అంతే కదండి, సింపుల్ కదా, ఇదే కదా థియరీ. అలాంటప్పుడు ఈ దేశాలు అమెరికాను ఎందుకు అలో చేస్తున్నారు? ఇజ్రాయెల్ని వీళ్ళందరూ కలిసికట్టుగా ఎందుకు అడగరు? సో అలాంటప్పుడు ఇవాళ అమెరికాలో నిరసనలండి, ట్రంప్కి ఇలాంటివి ఏమి ఉండవండి. అతను వీళ్ళందరూ దేశద్రోహులు, సో నాకు వ్యతిరేకంగా ఈ పనులు చేస్తున్నారు, నా ప్రజల కోసమే, అమెరికా కోసమే, నీ అల్లుడు కోసరం రా. అల్లుడికి ఐదర్ ఇజ్రాయెల్ అయినా అప్పచెప్తావు, లేదా రేపు అమెరికాలో మీకు ఇలాగా ఈ రిపబ్లికన్స్లో ఇతనే మీకు జెరెడ్ కుషనర్ మెయిన్ ప్లేయర్ అండి, మెయిన్ లీడర్ అండి అని నువ్వు తీసుకెళ్ళి ప్రొజెక్ట్ చేస్తావు, డబ్బులు పెట్టి అందరినీ కొనేస్తావు, దేశాన్నే కొనేస్తావు. అది కదా నీ ప్లాన్. మరి ఇప్పుడు ఈరాన్ని ఎందుకు ఇందులో ఇరికిస్తున్నావు అంటే ఇజ్రాయెల్ కోసమే కదా, యూదుల కోసమే కదా ఈ పని చేస్తున్నావు. మరి అలాంటిది నువ్వు యూదుల కోసము చేస్తున్నప్పుడు నీ సైనికులు ఇంతంత మంది చనిపోతున్నారు కదా, మరి ప్రజలు అడుగుతారు కదా. సో అడుగుతున్నప్పుడు వాళ్ళకి నువ్వు ఏం జవాబు చెప్తున్నావు? యుద్ధాన్ని ఆపేసేను అంటావు. ఇజ్రాయెల్ వాళ్ళు ఆపడం లేదు కదా, మరి ఇజ్రాయెల్కి ఫోన్ చేసి నువ్వు చెప్పాలి కదా, అంటే జేడీ వ్యాన్స్ని పంపించాను. అంతా నాటకాలేనండి, మొత్తం ఒక పెద్ద డ్రామా. సో ఇలాంటి డ్రామా ఆడేవాడు ఎంతకైనా తెగిస్తాడు. కాబట్టి ఈరాన్ చెప్పే నో శాంక్షన్స్ కాంపన్సేషన్, ఇది లేకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ అనే దాన్ని మేము ఓపెన్ చెయ్యం. నువ్వు ఏం చేసినా మా దాడులైతే ఆగదు. రేపు ఇజ్రాయెల్ మీద ఈరాన్ అణు అస్త్రాన్ని వాడినా కూడా మీరు ఆశ్చర్యపోవడానికి లేదు అంటున్నారు. రేపు రష్యా నుంచి వస్తే, రష్యా వాళ్ళు పంపిస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? చెప్పరండి, అఫీషియల్గా చెప్పరు. ఇజ్రాయెల్ మీద వేసారు అనుకోండి, మొత్తం అయిపోతుంది కదా. మరి ఈరాన్ అంత కోపంలో ఉన్నప్పుడు ఈ యుద్ధం ఆగుతుందని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.